ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ మీడియా. ఈరోజు జెడ్పీహెచ్ హై స్కూల్ పెదకాకానిలో ఉన్నాము. ఇక్కడ హెచ్ఎం గారైనటువంటి భాస్కరరావు గారితో కొన్ని వర్షాలు మాట్లాడతాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి ఏ విధంగా ఉందో ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారా? మా పాఠశాలలో ఈరోజు ఈ సంవత్సరం విద్యార్థులు 440 మంది దాకా పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. 440 మంది కూడా ఇతర ప్రాంతాల నుండి గుంటూరు నుంచి కూడా ఇక్కడికి వస్తూ నేర్చుకుంటున్నారు. మండలంలో కనుక చూసినట్లయితే పేరెంట్స్ ఇక్కడ రకంగానే చదువు ఇడికిడి నానుడి కూడా ఉన్నది. మా యొక్క పేరెంట్స్ మీటింగ్లో చెప్పిన దాన్ని బట్టి అట్లాగే మేము కూడా దాన్ని అట్లాగే కొనసాగిస్తూ పాఠశాలలో మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు చాలా. ఓకే సార్, మీ స్కూల్లో మరి మిడ్ డే మీల్స్ స్టూడెంట్స్కి పౌష్టిక ఆహారం న్యూట్రిషన్ ఫుడ్ అందుతుందా? అవును సార్, మా పాఠశాలలో ప్రతిరోజు కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి వారానికి 5 రోజులు కోడిగుడ్లు, మిడ్ డే మీల్స్, మరి నాణ్యత కలగా బియ్యం, మరి ఫోర్టిఫైడ్ రైస్, ప్రభుత్వం వాడిస్తున్నటువంటి రైస్ తోటి మా యొక్క వంట చేసేటటువంటి వారు ఎంతో శ్రద్ధతోటి మరి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎంతో రుచికరంగా చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళు ఇప్పటికీ వచ్చి చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు చేస్తున్నారు. చాలా రుచికరంగా ఉంటుంది. మేము కూడా భోజనం చేస్తున్నాము, చాలా రుచికరంగా కూడా ఉంటుంది. అలాగే విద్యార్థులకు ఏదైనా అస్వస్థత, అనారోగ్యం పాలైతే స్కూల్లో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మా పాఠశాలలో మా పీడీలు ముగ్గురు ఉన్నారు. పీడీలు ముగ్గురు కూడా నిరంతరం పాఠశాలను పర్యవేక్షిస్తూ వాటి యొక్క బాగోగులు లేదంటే ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోటి ఫోన్ చేసి మరి వాళ్ళని రప్పించుకొని వారి యొక్క ఇబ్బందులను వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదంటే గాయం అయినప్పుడు మా యొక్క ఫ్రెండ్ మాస్టర్ గారులే ప్రభుత్వ ఆసుపత్రికి దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ జరిగిస్తూ ఉంటారు. అది చాలా సంతోషదాయకం. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఈ యొక్క సర్వీస్ని ఎంజాయ్ చేస్తూ వారం ఐరన్ టాబ్లెట్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రి నుండి మాకు ఏఎన్ఎంలు వచ్చి ఇస్తూ ఉంటారు. వాటిని పిల్లలకు అందిస్తుంటారు. ఒక్కొక్కసారి దగ్గరుండి వాళ్ళే టాబ్లెట్స్ కూడా ఇస్తుంటారు. అలాగే తొలి పురుగులు కూడా టాబ్లెట్స్ వాళ్ళే ఇస్తుంటారు. చక్కగా ఇచ్చి నీళ్లు తాపించుకొని వాళ్ళు వెళ్ళేవాళ్ళు కదా, చాలా చక్కగా సర్వీస్ చేస్తుంటారు. ప్రభుత్వం వాళ్ళు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? పథకాలలో తల్లికి వందనం ఒకటి, రెండోది తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు మాకు అందిస్తుంటారు. దాదాపుగా ఈ యొక్క కార్యక్రమం ఎప్పటికే పూర్తయింది. అందరికీ మా స్కూల్ నుంచి అందరి విద్యార్థులకి ఈ యొక్క కార్యక్రమం టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, బ్యాగ్ కానీ, బెల్ట్ ఇలాంటివన్నీ కూడా మా విద్యార్థులకు అందించడం జరిగింది. ఓకే సార్, చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు మీ హై స్కూల్ గురించి? ఇక్కడ నాణ్యమైన విద్యని ప్రభుత్వం వారు మాకు మా పాఠశాల తరఫున అందిస్తూ ఉంది. గవర్నమెంట్ పాఠశాల తరఫున నాణ్యమైన విద్యని తల్లిదండ్రులు వినియోగించుకోవడంలో, లేకపోతే వాళ్ళకి ఆ యొక్క సమాచారం చేరడం లేదని అనుకుంటున్నాం. అదొక అపోహ. ప్రైవేట్ పాఠశాలలో చేరితే బాగుంటుంది. మా దగ్గర ప్రైవేట్ పాఠశాల నుండి కూడా వస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి మేము కొంచెం టెస్ట్గా జాయిన్ చేసుకునేటప్పుడు అది ఒక బుక్ ఇచ్చి, తెలుగు బుక్, ఇంగ్లీష్ బుక్ ఇచ్చి చదవమన్నప్పుడు వాళ్ళు చదవలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేంటంటే అదొక ఇది తల్లిదండ్రుల యొక్క మోజు అంతే తప్ప ప్రైవేట్ పాఠశాలల్లో చేరకం వద్దనే మేము అనుకుంటాం. ప్రభుత్వ స్కూళ్ళు అన్నీ ఉచితాలుగా ఇస్తున్నారు. అన్నీ ఏ టు జెడ్ అన్నీ ఉచితంగా అందుతున్నాయి. చివరికి మా పీడీ విద్యార్థులు, మా పీడీ సాసులు కూడా వైద్యానికి కూడా దగ్గరుండి తీసుకెళ్ళి వాళ్ళ బండి మీద వెళ్ళి
తీసుకెళ్ళి రైతులు చేయించుకొని వస్తున్న రోజులు వెంటబడతాం. మేమైతే ప్రతి విద్యార్థిని వెంటబడతాం. ఇప్పటి వరకు మరి పెదకాకరి హెచ్ఎం గారు భాస్కరరావు గారు చాలా విషయాలు చెప్పారు. గవర్నమెంట్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, అదేవిధంగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నాము, హెల్త్ పరంగా మంచి కేర్ తీసుకుంటున్నాము, మంచిగా గ్రౌండ్ అంతా ఆరోగ్యకరమైన ఫెసిలిటీని మన ఊరు మన బడి మన స్కూల్ మీరు వినియోగించుకోండి అని అంటున్నారు. అయితే అపోహే ప్రైవేట్ స్కూలు గవర్నమెంట్ స్కూల్ అనేది గవర్నమెంట్ స్కూల్ చెప్పలేదు ఒక అపోహే ఇంకేం ఇదని అంటున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా ఒకసారి విజిట్ చేసి మీరు కూడా మీ యొక్క భవిష్యత్తుని ఆలోచించమని ఎంఎస్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ఇటువంటి స్కూల్ని ముందుకు రన్ చేస్తున్నటువంటి విజనరీ హెచ్ఎం లెజెండరీ హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్, వెల్కమ్. ఎంఎస్ మీడియా ప్రతి చోట ప్రజల మాట.